నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలకి భయపడుతున్నారా అంటే భయపడుతున్నట్టే కనిపిస్తుంది. అయితే ఏంటంటే ఇలా తను చెప్పినవి అంటే ఇప్పటివరకు ఏమేమి జరిగిందో, వాళ్ళ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇప్పుడు వాళ్ళిద్దరిని చెల్లెళ్ళు బయట పెట్టే అవకాశం ఉందని చెప్పేసి భయపడుతున్నారు. ఏదైతే షర్మిల గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, వాళ్ళిద్దరు ఒకటైపోయారు. సో జగన్ అయితే భయపడుతున్నట్టు కనిపిస్తుంది. అయితే వీళ్ళు చెప్పేవి అబద్ధాలు అని నిరూపించడానికి విజయమ్మ గారిని బరిలోకి దింపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివేష్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ భయపడుతున్నాడేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే కాంగ్రెస్లో షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత, సునీత గారికి మద్దతు ఇచ్చిన తర్వాత వీళ్ళు చెప్పేవి అబద్ధాలు, నేను చెప్పేవి నిజం అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఇప్పుడు వాళ్ళ తల్లైన విజయమ్మ గారిని కూడా బరిలోకి దింపాలని చెప్పేసి అంటే తనకి సపోర్ట్గా మాట్లాడడానికి వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు, నేను మాత్రం నీతిమంతుడని చెప్పుకోవడానికి విజయమ్మ గారిని కూడా దింపుతున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే ఇన్నాళ్ళు జనాన్ని భయపెట్టిన జగన్ ఇప్పుడు భయపడుతున్నాడా? జనాన్ని భయపెట్టడమే తెలుసు, కానీ అతనికి భయపడటం అనేది తొలిసారి తెలిసినట్టు ఉంది. అది కూడా చెల్లి ద్వారా తెలిసినట్టుంది. చెల్లెళ్ళ భయం పట్టుకుందా జగన్మోహన్ రెడ్డికి? జనానికేమో జగన్ భయం పట్టింది. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలిపించడానికి వీలు లేదు. జగన్ కనుక గెలిస్తే జనం గల్లంతే, రాష్ట్రం గల్లంతే అని ఒక రకంగా నడుస్తోంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమో చెల్లెళ్ళ భయం పట్టిందనమాట. అమ్మో, ఈ చెల్లెళ్ళను కనుక ఇలా వదిలేస్తే వీళ్ళు నా భర్తం పట్టేటట్టున్నారు అని చెప్పి చెల్లెళ్ళ పైకి ఇప్పుడు ఏకంగా అమ్మ అస్త్రాన్నే దించుతున్నాడా? ఇవాళ కడపలో షర్మిల ఆమె ప్రసంగం, ఆ ఇడుపులపాయ ఘాట్ దగ్గర, తర్వాత సునీతతో భేటీ, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం భూకంపం సృష్టించింది, బాంబులు పేల్చింది. ఎక్కడ? కడపలో. అంటే అన్నాన్ని కడిగి పాడేసింది అనుకోవచ్చా సార్? అంతే కదా. ఇప్పుడు ఒకవైపు ఏమో ఆమె స్పష్టంగా మాట్లాడుతూ ప్రసంగంలో ఏమంది, జగన్మోహన్ రెడ్డిపై నాకు ద్వేషం లేదు, మా ఇద్దరిది ఒకటే రక్తం, అతను ఏ హాస్పిటల్లో పుట్టానో నేను అదే హాస్పిటల్లో పుట్టాను, మా నాన్న హాస్పిటల్లోనే పుట్టాడు అంటూనే ఉన్న తేడా అని చెప్తాంది. ఏంటి? వాళ్ళ నాన్నకు జగన్ పాలనకు ఉన్న తేడా ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్ఆర్ అనేది అసలు ఆ పార్టీ పేరులో ఆ వైఎస్ఆర్ లేడు అంది. మనం విన్నాం. ఏంటి? వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల. అంటే నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందంటే అక్కడే అర్థమైపోవటల్లా. ఇవాళ కొత్తగా కడపలో ఏం మాట్లాడింది? భారతమ్మను బయటికి తెచ్చింది. ఇప్పుడున్న జగన్ అన్న మా అన్న కాదంటాం, ఇతనిలో తన అన్న కనపడలేదంటాం. అదే అంటే తన ముఖ్యమంత్రి జగనన్నకి ఇప్పుడున్న జగనన్నకి ఉన్న తేడా మాట్లాడుతూ అసలు ఈయన నా అన్నే కాదు, భారతమ్మ మొగుడని తెలిచేసింది. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయాడు మా అన్న, మార్చేసింది మా వదిన అనేది డాష్ డాష్ డాష్. ఇది అతను అర్థం చేసుకో. భారతమ్మ మీకు సాక్ష్యం చెప్పుద్దా అని అడిగాడు. కొంతమంది సైకోలు, కొంతమంది జోకర్లు ఆమె మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని దుమ్మెత్తిపోసింది. అవును సార్. ఏ విధంగా ఆమె పట్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, ఆస్తుల కోసం అని మొన్నటిదాకా అన్నారు. తర్వాత ఇప్పుడు రాజకీయ పదవుల కోసం అంటున్నారు. కొత్తగా ఏదో ప్రణవ్ ముఖర్జీని తీసుకొచ్చారంట. ప్రణవ్ ముఖర్జీ వెళ్ళి వీళ్ళ ఆయన బ్రదర్ అనిల్ కుమార్ అడిగినట్టు, ముఖ్యమంత్రి ఆవిడ్ని చేయండి, షర్మిల్ని మేము కాంగ్రెస్కి మద్దతు ఇస్తాం, ఆయన జైల్లో వేయండి అని చెప్పి అనిల్ చెప్పినట్టు. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? జగన్ గుంపు చేస్తున్న ప్రచారం ఇదంతా. ఎందుకు ఖండించట్లేదు సార్? ఎందుకంటే తన సొంత చెల్లెలు అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చెల్లెల మీద ఇట్లాంటి ఒక వ్యాఖ్యలు వస్తుంటే, ఇట్లాంటి ఒక దుష్ప్రచారం చేస్తుంటే ఎందుకు ఒక అన్నగా, సీఎంగా కాకపోయినా అన్నగా అయినా ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నారు? అధికారం యొక్క రుచి అలాంటిది. సొంత చెల్లెలను కూడా మాట్లాడే పనే లేదు. బాబాయ్ హత్య కనపడుతుంది కదా, అధికారం కోసం బాబాయ్ హత్య జరిగింది. రైట్. షర్మిలే చెప్పింది ఆ మాట. ఇది సిబిఐ వాంగ్మూలంలో మా బాబాయ్ హత్య పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఇచ్చింది. ఇది ఆస్తుల కోసమో లేకపోతే ఆడపిల్లల కోసమో జరిగిన హత్య కాదు అంటూ ఇది రాజకీయ హత్యగా చెప్పిందన్నమాట. వాళ్ళ బాబాయ్ ప్రజల మనిషి, ఎందుకు మా బాబాయ్ మీద సాక్షిలో ఇన్ని దుష్ప్రచారం చేస్తున్నారు, స్త్రీ లోలులని, పెళ్ళిళ్ళని, మా బాబాయ్ వ్యక్తిత్వ హనన ఎందుకు పాల్పడుతున్నారు అని బాధపడింది. అప్పుడు
అప్పుడు బాబాయ్ వ్యక్తిత్వ హననమేమో, ఇప్పుడు ఏకంగా అసలు షర్మిల వ్యక్తిత్వ హననమే జరుగుతోంది. చాలా రకాలుగా మాట్లాడుతున్నాం మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి మీటింగ్ ఎక్కితే విలువల గురించి మాట్లాడతాడు, ఒకవైపు విలువల వలువలు ఉడుస్తున్నాడు, అందరినేమో నా అక్క చెల్లెలని చెప్పేసి మాట్లాడుతాడు, ఒకవైపు చెల్లినేమో ఈ విధంగా అసభ్యంగా పోస్టులు పెట్టిస్తున్నాడు. అసలు ఆమె విజయమ్మకి పుట్టిందేమో కానీ రాజశేఖర రెడ్డి ఆమె తండ్రి కాదన్నట్టుగా పోస్టులు పెట్టిస్తున్నారంటే ఎంత నీచానికి దిగజారారు. ఇప్పుడు ఆమె ఇందాక ఒకటే మాట అంది, ఏంటి షర్మిల పదవి కావాలనుకుంటే మేము మా నాన్న ఉన్నప్పుడే అడిగేవాళ్ళం కదా, మా నాన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనేమన్నా పదవి కోరుకున్నానా, నీ కోసం పాదయాత్ర చేశానేమన్నా పదవులు అడిగానా నువ్వు ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని ఆమె బల్లగుద్ది అడుగుతుంది కదా, నిలదీస్తోంది. నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కానీ నీ కోసం పాదయాత్ర చేశానని, ఒక అనర్హుడి కోసం పాదయాత్ర చేశానన్న బాధ ఆవేదన షర్మిలలో కనపడుతున్నాయి వాళ్ళు. రైట్ సార్. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మన విజయమ్మ గారు కొడుకు సైడ్ స్టాండ్ తీసుకోబోతున్నారా లేకపోతే షర్మిల గారి సైడ్ స్టాండ్ తీసుకోబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఆ మొక్కదానికే తెలుసు ఏం జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు ఆమె నిజంగా ఏం జరిగిందో బయట పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా సార్? మరి ఇప్పుడు విజయమ్మ గారి పరిస్థితి గాంధారి పాత్ర అవుతుందా? గాంధారిని ఏ విధంగా అయితే పుత్ర ప్రేమ కళ్ళు గంతలు కొట్టుకునేలా చేసిందో, ఇప్పుడు మరి విజయమ్మ కూడా గాంధారిలా కళ్ళకి గంతలు కట్టుకుని జరిగినటువంటి నష్టాలు, జరిగిన దుర్మార్గాలు వీటన్నిటినీ కాదని కొడుకు తరపున ప్రచారం చేస్తుందా? గాంధారి పాత్ర కాదు ఇప్పుడు విజయమ్మ పోషించాల్సింది, శ్రీకృష్ణుడి పాత్ర పోషించాలి. న్యాయం వైపు నిల్చోవాలంట, ధర్మం వైపు నిలబడాలి, అధర్మం పైన ఎదుర్కోవాలి. అది రాజశేఖర రెడ్డి భార్యగా విజయమ్మ చేయాల్సినటువంటి పని. తెలంగాణలో ఏ విధంగా అయితే కూతురికి అండగా నిలబడిందో, ఖమ్మం సభల్లో ఇతర సభల్లో కూతురు 4000 కిలోమీటర్ల తెలంగాణలో ఎలా అయితే నడిచిందో, నడిచినప్పుడు ఆ తల్లి అండ, ఆ తల్లి ఆశీర్వాదంతోనే నడిచింది. షర్మిలను మరి తీసుకుపోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు ఆమె వెహికల్ అంతా తగలబెట్టి బద్దలు కొట్టి ట్రాలీ వెహికల్తో ఆమెను ఈడ్చుకుపోతే ఈ తల్లి వెళ్ళి పోలీసుల మీద ధ్వజమెత్తింది, కొట్టినంత పని చేసింది. మాజీ ముఖ్యమంత్రి ఏమో కూతురిపై చూపిన విజయమ్మ ఇప్పుడు కూతురుని ఒంటరికి వదిలేస్తుందా? ఆమె చేతనైతే ఆమె ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. అటు కొడుకు వైపు ఉండొద్దు, ఇటు కూతురు వైపు ఉండొద్దు. ఆమె స్తబ్దుగా ఉండిపోవాలి. అన్నా చెల్లెళ్ళు మీరు తెలుసుకోండి, నన్ను వదిలేయండి. ఇప్పుడు ఇవాళ ఆమెకి 2 కళ్ళు కదా, ఏ కన్ను నీరు పెట్టినా మరి తల్లికే కదా కన్నీరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆమె చక్కగా ఏదైనా బెత్లెహేమ్, జెరూసలం యాత్రలకు వెళ్ళిపోవటం బెస్ట్ ఈ 73 రోజులు. అంతే తప్ప మళ్ళా కొడుకు చేతిలో ఆమె పావు కాకూడదు. ఇప్పుడు ఆమె కొడుకు తరపున వచ్చి ప్రచారం చేసిందనుకో, నగుబాటు ఎవరికి? తల్లికే నగుబాటు. అల్లరయ్యేది ఎవరు? వైఎస్ కుటుంబమే అల్లరవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చీలికలు అయితే వచ్చేసినాయి ఫ్యామిలీలో. ఇప్పటికే చాలా వరకు ప్రజల్లో అయితే నమ్మకం అనేది లేదు. ఒకప్పుడు వైఎస్ఆర్ మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నంత గౌరవం ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి అయితే లేదనే చెప్పుకోవాలి. రాజన్న పాలన తీసుకొస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజన్న పాలన కదా కనీసం ప్రజల మధ్యలో కూడా నిల్చోలేని పరిస్థితి. సో ఇదంతా చూసి కూడా విజయమ్మ గారు జగన్ గారికి సపోర్ట్ చేస్తే ఇంకా ఏమని సపోర్ట్ చేస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? ఒకవైపు నీ కూతురే చెప్తోంది ఇది మా నాన్న పాలన కాదు అని. మా నాన్న పాలనకు జగన్ పాలనకు మరి నక్కకు నాకలోగానికి ఉన్నంత తేడా ఉంది. అది ఆకాశం అయితే ఇది పాతాళం అని ఆమె అంటుంటే తల్లి వచ్చి ఏం చెప్పుద్ది? కూతురు చెప్పేది అబద్ధం అని చెప్పుద్దా? కొడుకు చెప్పేదే నిజమని చెప్పుద్దా? అంటే జనానికి పిచ్చి లేపుతారా వీళ్ళు? ఏంటి తల్లి కూతుళ్ళు అన్న ఈ రకంగా ఈ కుటుంబం జనానికి పిచ్చి పుట్టియటానికి ఈ కుటుంబమా? వీళ్ళని నమ్ముకుని వీళ్ళని అభిమానించి వీళ్ళని గెలిపించినందుకు వీళ్ళు రాష్ట్రానికి ప్రజలకు చేసేది ఇదా? కాదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితులంతా ఏకమవుతున్నారు. వీళ్ళంతా బాధితులే. ఎవరు? చెల్లి బాధితురాలు, సునీత బాధితురాలు. ఇవాళ వాళ్ళిద్దరూ కలిశారు. ఎక్కడ? సునీత ఇడుపులపాయ వెళ్ళింది. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొదటిసారి సునీత కడపలో కలిసింది వెళ్ళి. ఎందుకంటే తన తండ్రి హంతకులను పట్టుకోమని సునీత పోరాటంలో షర్మిల అండగా నిలబడింది. ఇప్పుడు షర్మిల పైన సునీత పైన కేసులు పెట్టినప్పుడు సునీత భర్త పైన కేసులు పెట్టడాన్ని ధ్వజమెత్తింది, మండిపడింది. ఏది?
సునీత భర్త బాబాయిని హత్య చేశాడనే ప్రచారాన్ని తిప్పికొట్టింది. ఆస్తి కోసం రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేయటం ఏంట్రా నాయన, అసలు ఆస్తులు ఉన్నది సునీత పేరు మీద. ఆస్తుల కోసం రాజశేఖర రెడ్డి హత్య చేయాలనుకుంటే వివేకాన్ని కాదు చంపాల్సింది సునీతనని చెప్పింది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ తనకి ఇచ్చినటువంటి మద్దతుకి ధన్యవాదాలు చెప్పడం కోసం సునీత వచ్చి కలిసింది. సునీత, షర్మిల ఇవాళ నీకు స్క్రీన్ మీద కనపడితే ఎలా ఉన్నారు వాళ్ళు? రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి నడిచొచ్చినట్టున్నారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి మధ్య బంధం ఇవాళ షర్మిల, సునీత మధ్య కనపడుతోంది. వాళ్ళు ఏ విధంగా అయితే ఒకళ్ళు లోక్సభకి ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు ఆ అన్నదమ్ములు ఇద్దరు, ఇప్పుడు ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అలా కనపడుతున్నారు. రేపు వీళ్ళే గనక కడప లోక్సభకు, పులివెందుల అసెంబ్లీకి పోటీ చేశారనుకో కాంగ్రెస్ పార్టీ తరపున, అన్న అడ్రస్సు గల్లంతే. చెల్లెళ్ళు భరతం పడుతున్నారు, అన్న భరతం పట్టేది చెల్లెళ్ళే అన్నమాట. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సునీత కంటెస్ట్ చేస్తే, లేదు సునీత తల్లి వివేకానంద రెడ్డి భార్యే గనక అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా కడప లోక్సభకు గనక కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి తన క్యాండిడేట్గా విజయం అనేది దించే అవకాశం ఉంది. ఇట్లా ఇట్లా ఇలా ఇలా కూడా నడుస్తుందా సార్? అంటే ఇలా కూడా ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళ లోపల. మరి మీరు గనక సౌభాగ్యం అని గనక పోటీ చేయించితే, ఎవరు వివేకానంద రెడ్డి భార్యని, నేను మా తల్లిని కంటెస్ట్ చేపిస్తా విజయమ్మని మీకు పోటీగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ విజయమ్మని గనక పోటీ పెడితే అవినాష్ రెడ్డిని తప్పించి ఇక తోడికోడళ్ళ సవాల్ అవుతుంది. వివేకానంద రెడ్డి భార్య, రాజశేఖర రెడ్డి గారి భార్య అమీ తుమ్మి తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి సినిమా చూస్తాడనమాట. అది జరగదు, దానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఎంపీ బరిలో నుంచి తప్పించే అంత సీన్ జగన్కి లేదు. ఎందుకంటే ఇవాళ టికెట్లు ఇస్తోంది జగన్మోహన్ రెడ్డా, భారతి రెడ్డి అనే డౌట్ ఉంది. ఇవాళ బీఫామ్స్ అన్నీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి లాగా లేదు, భారతి రెడ్డే బీఫామ్స్ ఇస్తున్నట్టుగా ఉంది. ఒక రకంగా ఆమె కిచెన్ క్యాబినెట్ నడుపుతోందనే ప్రచారం కూడా మనం చూసాం. ఈరోజు షర్మిల ప్రసంగంలో కూడా భారతమ్మ పేరు తీసుకొచ్చి మరి వచ్చింది. రాబోయే 70 రోజుల్లో ఇంకా మరి భారతమ్మ గురించి ఇంకేమేం కథలు మనం వినాలో చూడాల్సి వస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.